Hi viewers, welcome back to our channel and welcome back to అనదర్ వీడియో. ఇవాళ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే కనుక ప్రభాస్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా కిక్ ఇచ్చే విషయం అని చెప్పుకోవడంలో అయితే ఎటువంటి సందేహం లేదనమాట. ఆ విషయం ఫస్ట్గా మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీవాలా ఛానల్. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఫర్దర్గా మేము ఏ వీడియోస్ చేసినా కానీ మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కానీ భయ్యా డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మాకైతే మట్టికి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఏంటనేది మనమైతే తెలిసేసుకుందాము. గైస్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరికైతే గట్టిగా చెప్తున్నాను, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయడం మట్టికి మర్చిపోమాకండి. కింద కమెంట్ సెక్షన్లో అయితే మట్టికి విచ్చలవిడిగా ఆడేసుకోండి భయ్యా. గైస్, అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ సినిమా గురించి. ఆ సినిమా రాధే శ్యామ్ పోస్టర్ అయితే మట్టికి రానే వచ్చేసింది. ఆ పోస్టర్లో ప్రభాస్ అలాగే పూజా హెగ్డే ఎవరైతే ఉన్నారో నేనైతే చూశాను. పోస్టర్ అయితే మట్టికి అద్దిరిపోయింది. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా పోస్టర్ని అయితే చూడండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో అయితే మట్టికి నేనైతే మట్టికి ఫస్ట్ పోస్టర్ ఏదైతే ఉందో అదైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను పోస్ట్ చేస్తే గనక అక్కడ మీరు పోస్టర్ కూడా మీరు చూడొచ్చు, మీ కమెంట్స్ అక్కడ కూడా పోస్ట్ చేయొచ్చు అనమాట, అక్కడ కూడా మీరు లైక్ చేయొచ్చు అనమాట. గైస్, ఇంకొక విషయం ఏంటంటే మనం ముఖ్యంగా ఈ సినిమా గురించి అయితే మాట్లాడుకుందాము. సాహో సినిమా తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో గట్టిగా ఎదురు చూస్తున్నారనమాట. ఈ రాధే శ్యామ్ రానే వచ్చేసింది. ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసరికి రాధా కృష్ణ కుమార్ గారు అయితే ఈ మూవీకి డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీ ఏదైతే ఉందో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని చెప్పి చిత్రబృందం మొత్తం అనుకుంటున్నట్టుగా సమాచారం అనమాట. ఇంకొక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాకి గుల్షన్ కుమార్ అలాగే టీ సిరీస్ సమర్పణలో మళ్ళీ యువి క్రియేషన్స్ నిర్మాణంలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో భూషణ్ కుమార్ గారు, వంశీ గారు అలాగే ప్రమోద్ గారు ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారనమాట. గైస్, ఈ సినిమా అనేది నెక్స్ట్ ఇయర్ విడుదల కాబోతుందన్న విషయం కూడా వాళ్ళ పోస్టర్ మీద క్లారిటీగా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మట్టికి నెక్స్ట్ ఇయర్ దాకా ఈ సినిమా రిలీజ్ కోసం అయితే వెయిట్ చేసి ఉండాల్సిందే ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో గైస్, ఎవరెవరైతే రాధే శ్యామ్ కోసం వెయిట్ చేశారో వాళ్ళందరికీ ఇవాళ విషయం అయితే మట్టికి గట్టిగా పండగ చేసుకోవాల్సిన విషయమే అని చెప్పుకోవడంలో మట్టికి ఎటువంటి సందేహం అయితే లేదు. గైస్, ఇది ఇవాళ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మాకైతే మట్టికి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.